Praise the Lord. Praise the Lord. ప్రేమగల మా ప్రభా, కృపగల మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి సంఘముగా కూడి మేము ప్రార్థన చుండగా ప్రభా, ఈ శనివార సమయంలో ప్రభా ఈ ఆరాధన మీరు ఆశీర్వాదకరంగా జరిగించమని వేడుకొంచున్నాము. చూచుచున్న వినుచున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. మాట్లాడబోని దాసుని మీ చేతులకు అప్పగించుకొంచున్నాము. మీరే బలపరిచి మాతో మాట్లాడండి ప్రభా. ఆది నుండి అంచెం వరకు మీరే నడిపించే మహిమ పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రము చెల్లించు. 2 వచనాలు పాడుకుందాం. స్తోత్రము చెల్లించుము. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లించుము, చెల్లింతుము యేసునాథుని మేలులిస్తండి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రం రాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో ప్రోచి నడిపించితివి, దయగల హస్తముతో ప్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. కారములో కన్నీటిలో ఎలలో గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో సృష్టించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. స్తోత్రం. 1 వచనం వరకు ఉత్తర ప్రక్షిత రీతిగా చదువుకున్నాము. 2వ వచనము అందరూ కలిసి జారి కీర్తనలు 75 1వ వచన ప్రారంభము. కీర్తనలు 75 1వ వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞత, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు. నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నివాసులందరూ లయమైనప్పుడు నిలుపుటను. అహంకారులకు నేను ఆజ్ఞయించుచున్నాను. అహంకారుల ఉండకుడని అహంకారులకు నేను సెలవిచ్చుచున్నాను, ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి.
ఎత్తుగా కొమ్ము ఎత్తు పట్టిన మాటలాడుకుడి అని భక్తులకు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దేవుడు తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసం పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దాన్ని పీల్చి మింగివేయను. నేనైతే నిత్యం ఆయన స్తుతిని ప్రచురం చేయుదును. యాకోబు దేవుని నిత్యము అందరము కలిసి ధ్యానిస్తుము. భక్తిహీనుల కొమ్మలన్నిటిని విడగొట్టెదను, నీతిమంతుల కొమ్మలు హెచ్చింపబడిన. దేవుడి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము కూడా దేవాతి దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవాతి దేవుడు మనతో ఆత్మీయంగా బలపరిచే యోగ్యతను అనుగ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుని మనము ప్రార్థించుకుంటూ వస్తున్నాం. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తు దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధాత్మని యొక్క శక్తివంతమైన స్థితిని బట్టి మనమందరము కూడా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే సమూహంలో దేవాతి దేవుడే మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లించబద్దులమవుతున్నాం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము భయపడకము భయపడకము. దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము భయపడకము. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉన్న ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. అయితే ఆయన నేనే భయపడుకునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రాలు. దేవాతి దేవుడు ఒక అద్భుతమైన శక్తివంతమైన ఆశీర్వాదకరమైన వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన నీవు శోధనలో ఉన్న ఏ విధమైనటువంటి పరిస్థితులు నీకు బలహీనముగా ఉన్నప్పటికీ దేవాతి దేవుడు భయపడవద్దు, నీకు ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితిని అనుగ్రహిస్తానని దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుని మహాకృపను బట్టి ఆత్మదేవుని మహాశక్తి బట్టి మనమందరము కూడా భయమును వదలాలి. భయము ఉండకూడదు. దేవుడు సెలవిస్తున్నాడు, భయపడవద్దు. ఫియర్ నాట్, ఓన్లీ బిలీవ్. నమ్మండి, నన్ను నమ్మండి అని దేవాతి దేవుడు ఒక ఆశీర్వాదకరమైన మాటను మనకి ఇదిగా తెలియజేస్తున్నాడు. 1 యోహానులో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటూ వస్తున్నాం. భయపడవద్దు. మీరు ఈ దినాల్లో జరుగుతున్న ప్రతి పరిస్థితికి భయం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్నది. అయితే మనము భయపడకూడదు అనే మాటని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. మనము భయము నుంచి విడుదల కావాలి. భయము నుంచి మనము విడుదల కావాలి. చూడండి, మాటని మనం ఇక్కడ చదువుకుంటూ వస్తున్నాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొనుచున్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచిన వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. మనకు దేవునికి ఒక సహజ సిద్ధమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి కృప మనతో ఉన్నది. నీవు దేవుని ప్రేమించినప్పుడు దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీతో ఉన్నాడు. ఆ దేవుని యొక్క ప్రేమలో నీవు ఉన్నప్పుడు నీకు భయం ఉండదు అంటున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటని. ప్రేమ యందు నిలిచినవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. నువ్వు దేవుని ప్రేమించినట్లయితే నీకు భయం ఉండదు. భయం నుంచి నువ్వు భయం నుంచి బయటకు వస్తావు. కాబట్టి నీవు దేవుని ప్రేమించు.
దేవుడు నిన్ను ఆ విధముగా నిన్ను భయం నుంచి విడుదల చేస్తానంటున్నాడు. తూర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడుచున్నది. జాగ్రత్తగా వినాలి. తీర్పు దినమునందు మనము చేసే ప్రతి క్రియకు దేవాతి దేవుడు ఒక అద్భుతమైన శక్తివంతమైన తీర్పునిస్తాడని గ్రహించాలి. మనం ఆయన ఎదుట నిలవబడతాము. కాబట్టి తీర్పు మనకు మనము సిద్ధముగా ఉండాలి. భయం నుంచి బయటకు రావాలి. అక్కడ చూడండి, మా ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏదనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహాదేవుని మహాకృపలో మనం ఉంటుండగా మరి యొక్క సత్యాన్ని అక్కడ చదువుకున్నాం. చూడండి, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు సంపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టను. భయము దండనతో కూడినది, భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మైక్ ఆగిపోయిన 2 నిమిషాలు అంతే ఉండండి. మళ్ళా వాక్యం మనకు వస్తుంది. మీరు ఏమాత్రం కూడాను వెళ్ళిపోవద్దు. ఆ టీవీ దగ్గర ఉండండి. దేవాతి దేవుడు మంచి మాటలు మనకి ఇది నాకు చెబుతున్నాడు. ప్రేమలో భయం ఉండదు, సంపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టను. భయము దండనతో కూడినది, భయపడి వాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడు ప్రపంచ ఆధిపత్యమును కలిగినటువంటి వాడు. ప్రపంచాన్ని ఆయన యొక్క చేతిలో ఉంచుకొని సకల మానవులకు ఆశీర్వాదకరమైనటువంటి దీనులను అనుగ్రహించేవాడని మీరు గమనించాలి. ఆయన జకరియా గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మ సత్యాన్ని మనకి ఇది నాన్న తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఎఫ్రాయిములో యుద్ధములను నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధము ఇల్లు లేకుండా పోవును, ఈ రాజు సమాధానకర్త అన్ని జనులకు తెలియజేయను. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూమి జంతువుల వరకు అతను ఏలును. మీ దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఈ యొక్క సృష్టిని మొత్తము ఏలేటటువంటి దేవుడు అని నువ్వు గమనించాలి. ఆయన ఈ యొక్క రాజ్యాధికారము ఆయన కొందరిని నువ్వు గమనించాలి. ఆయన సంఘములపై కూడా ఆశీర్వదకరమైనటువంటి అధికారము గలవాడు. ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఒక సత్యాన్ని నీతో నాతో తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసీ 1:22 సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనకు సంఘమునకు శిరస్సుగా నియమించబడింది. మొత్తం ఈ యొక్క సంఘములు అన్నిటికీ ఆయనే శిరస్సు, అధిపతి, ఆయన ఏలువాడు, ఆయనంత గొప్ప దేవుడు. ఆయనకు మనము ఏ విధమైనటువంటి అవిశ్వాసంతో భయముతో ఆయన జీవించకూడదని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరలా ఆయన ఎలాంటి వాడంటే పరలోక అధికారము గలవాడు. పేతురు భక్తుడు తెలియజేస్తున్నాడు. 1 పేతురు 3:22 ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. పరలోక అధికారమును కలిగినటువంటి దేవుడిని దేవుడు. ఆయనను ప్రేమించు, ఆయనను ప్రేమించు. దేవాతి దేవుడు నీకు ఏ విధమైనటువంటి ఈ బలహీన పరిస్థితి లేకుండా దేవాతి దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు పరమ దేవుడై ఉన్నాడు, అధికారము గల దేవుడై ఉన్నాడు, సంఘంలో ఆధిపత్యము గల దేవుడై ఉన్నాడు. ఆయనకు ఏ విధమైనటువంటి నీలో ఉన్నటువంటి బలహీన పరిస్థితి నుంచి విడుదల చేసి శక్తివంతం చేయగల దేవుడిని ఆయన నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి
క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, మన యొక్క ఆధిపత్యం ఎలాంటి దేవుని యొక్క ఆధిపత్యము నిన్ను ప్రతినిత్యము ఆశీర్వాదకరముగా మార్చే దేవుని ఆధిపత్యం కింద నేను జీవిస్తున్నామని గమనించాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా. ఆ సమయం యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి ప్రతి బాలురకు బయలుపరిచిన వారిని నిన్ను స్తుతించుచున్నాను. దేవుడు చెప్తున్నాడు. పసి బాలురు మనల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనము ఏ విధమైనటువంటి ఆశీర్వదకరమైన స్థితులు లేకపోయినప్పటికీ నా దేవుడు నిన్ను ఆశీర్వదించుకొని ఒక అద్భుతమైన శక్తివంతమైన స్థితిని అనుగ్రహిస్తున్నాడని నీవు గమనించాలి. ఆయన నిన్ను పరలోక దేవునితో మాట్లాడి నీకు అధికారమును ఆధిపత్యమును భయం నుంచి విడుదల చేయగలవాడని గమనించి నువ్వు జీవించాలని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అంత గొప్ప దేవుని కృపను మనము కలిగి ఉంటుండగా మనము భయపడకూడదు. దేవాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. యెషయా భక్తుడు 43వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిలో నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుతున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, నేను పెట్టి నిన్ను పిలిచిందాను, నీవు నా సొత్తు, నీవు నేను ఆయన సొత్తు. భయపడవద్దు. శోధనలు వచ్చినా కూడా భయపడవద్దు. శోధనలు ఎదిరించే దేవుడు. లూకాసు వార్త 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఎటువంటి శోధనైనా కూడాను నా దేవుడు నిన్ను విడుదల చేయగల దేవుడని ఆశించాలి. చూడండి, దేవాతి దేవుడు చెప్తున్న మాటని, భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారం అంటే ఈ రాజ్యముల మహిమని నీకు ఇత్తను, అది నాకు అప్పగింపబడింది, అది ఎవరికి నేను ఇవ్వకూడదునో వారికి ఇత్తను, కాబట్టి నీవు నాకు మొక్కితివి, ఇవంటే నీకు నీదని నేను ఆయనతో చెప్పాను. అందరికీ తెలుసు దేవాతి దేవుడు ఈ యొక్క క్రియను బట్టి ఏ రీతిగా ఆయన మనలను ఆశ్చర్యకరంగా మారుస్తున్నాడు. మనందరికీ తెలుసు. ఆ దేవాతి దేవుడు శోధన నుంచి ఎలాగ తప్పించుకున్నాడో మనకు తెలుసు, ఇబ్బంది నుంచి ఎలాగ తప్పించుకున్నాడో మనకు తెలుసు. కాబట్టి మనము ఆ రీతిగా మన యొక్క శోధన నుంచి విడుదల చేయడానికి భయం నుంచి మనము బయటకు రావాలి. యూ షుడ్ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సడన్ ఫియర్ ఫ్రమ్ యువర్ మైండ్ అండ్ హార్ట్ అండ్ సోల్. ఆ రీతిగా నీ యొక్క ఆత్మీయతను బలపరుచుకోవాలని ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి మన యొక్క ఆశ్చర్యకరమైనటువంటి జీవితాలు ఉండాలని ఆత్మదేవుడు తెలియజేస్తుండగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 25వ వచనంలో ఉన్న సత్యాన్ని కూడా ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. మత్తయి 14:25లో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుతూ వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుని శిష్యులు తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసరి. మనము కూడా ఈ మాటలు వినాలి. భయము చేత శిష్యులు కేకలు వేశారు. ఇప్పుడు మనందరం కూడా అదే స్టేజ్ లో ఉన్నాం. ఎవరము కూడాను ఆ పరిస్థితుల నుంచి బయటకు రాలేదు. మనం అందరం కూడాను ఏ రీతిగా ఉండాలంటే మన యొక్క భయం నుంచి బయటకు రావాలి. దేవాతి దేవుడి యొక్క శిష్యులైన వారే ఆ భయం నుంచి బయటకు రాలేని పరిస్థితులు ఉన్నాయి. దేవుని యొక్క మహాకృప స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. Power of the Lord is working more than hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Stotram. Hallelujah, hallelujah, hallelujah. Stotram. Parishudhuda, stotram. Atmadeva, stotram. Stotram. Hallelujah. అని నీవు నాతో
మాట్లాడి వస్తాడు స్తోత్రం ధైర్యపరచా హల్లెలూయా 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 స్తోత్రం 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 భయపడకు నేను నీ పక్షముగా తోడై ఉన్నాను హల్లెలూయా హల్లెలూయా తోడై ఉన్నాను స్తోత్రం నాయనా స్తోత్రం నాయనా స్తోత్రం హల్లెలూయా వినపడుతుందా వినపడుతుందా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా మీటింగ్స్ టుడే అంతే వస్తుంది హల్లెలూయా 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 స్తోత్రం 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 తద్రీతిగా మన యొక్క భయమును వదిలి మన జీవితాలను గడపాలని ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మదేవుని యొక్క మహాకృపను బట్టి కీర్తన గ్రంథము 111:9 ఉన్న ఒక వచనాన్ని చదువుకుంటూ వస్తున్నా. కీర్తనలు 111 9వ వచనము. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగ చేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది. ప్రతి నిత్యము ఆయన నిన్ను కాచి కాపాడే దేవుడు అని నువ్వు గమనించాలి. ప్రతి నిత్యము నిన్ను కాచి కాపాడుతాడు నా దేవుడు. ఆయన నిబంధన చేశాడు నీతో నాతో. ఆ నిబంధన ప్రకారమే మనము ధైర్యంతో జీవించాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క దేవుడు పరిశుద్ధమైన దేవుడు, పూజింపదగిన దేవుడు, భయం నుంచి నిన్ను విడుదల చేసే దేవుడని నీవు గమనించాలి. ఆత్మదేవుని యొక్క మహాకృపను మనము కలిగి ఉండి మనము జీవిస్తున్నామని ప్రతి ఒక్క విశ్వాసి గమనించాలని ఈ దినమున ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతుండగా పరిశుద్ధాత్మదేవుడు మరి యొక్క సత్యాన్ని నీకు నాకు తెలియజేస్తున్నాడు. ఆత్మదేవుని యొక్క మహాకృపను బట్టి యోబు భక్తుడు ఒక సత్యాన్ని భయమును గురించి తెలియజేస్తున్నాడు. 9వ అధ్యాయము 8వ వచనములో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. యోబు 9:8వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు, సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. అంత శక్తివంతమైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఆయన ఎలాంటి వాడంటే నీ యొక్క భయమును విడుదల చేయడానికి ఎంత గొప్పవాడంటే ఆయన ఒక్కడే ఆకాశ మండలంను విశాలపరచువాడు. ఈ లోకమును, ఈ విశ్వాన్ని ఆయన విస్తరింపజేసి విశాలపరిచే దేవుడిని నువ్వు గమనించాలి. అంత మాత్రమే కాకుండా ఆయన మా సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన అంత గొప్ప దేవుడు. భయము నుంచి మనము బయటకు రావాలి. భయము వలన అనేకములైనటువంటి బలహీన పరిస్థితుల్లోనికి మనం వెళ్తామని ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతుండగా ప్రకటనకారుడు 1:17 ఒక సత్యాన్ని మనకు తెలియజేసి మన దేవుని యొక్క శక్తిని యోహాను భక్తుడు చూసి ఏ రీతిగా చెప్తున్నాడో చూడండి. ప్రకటన 1:17 నేను ఆయనను చూడగానే చచ్చిన వారి వలె నా మీద ఆయన పాదముల యుద్ధ పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లను భయపడకము. ఆయన కుడి చేతిని నీ మీద ఉంచుతున్నాడు దేవుడు. ఇది నాన్న, ఆయన కుడి చేతిని నీ మీద ఉంచుతున్నాడు. ఆయన నిన్ను ఆయన చేతితో దాగుతున్నాడు. యోహాన్నే రీతిగా తాకి భయపడవద్దని చెప్తున్నాడు. ఆ రీతిగా నిన్ను నన్ను కూడా దేవాత దేవుడు తాకి ఆశీర్వదించి బలహీన పరిస్థితుల నుంచి భయము నుంచి విడుదల చేసే దేవుడని నీవు గ్రహించి నీ జీవితాన్ని
నడుపుకో. ఈ లోకంలో భయముతో కూడినటువంటి పరిస్థితులు మనకి ఎన్నో ఉన్నాయి. అయినా ఈ దినాల్లో ఉన్నటువంటి భయాన్ని నిన్ను నన్ను ఏమి చేయదు. నా దేవుడు గొప్పవాడు, నిన్ను ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. అదే అధ్యాయం 18 వచనం, ఆయన ఎంత శక్తివంతుడో చూడండి. నేనే మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతుని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరణం మరియు మరణమ యొక్క పాతాళంలో తాళపు చెప్పులు నా చేతిలో ఉన్నవి. ఆయన చేతిలో మరణము ఉన్నది. ఆయన నిన్ను రక్షించి ఆశీర్వదించే దేవుడు, మరణం నుంచి విడుదల చేసే దేవుడు. కాబట్టి నువ్వు ఏమాత్రము కూడా భయపడవద్దు. ఆయన చేతిలో మరణం గురించి ఉన్నది. కాబట్టి నువ్వు ఆయనను ప్రేమించు, ఆయన ఎందు విశ్వాసం ఉంచు, ఆయనతో నీవు బలపడి విశ్వాసంలో యొక్క ఆపద కాలం నుంచి రక్షించే దేవుడని, శోధన నుంచి రక్షించే దేవుడని విశ్వాసంతో నీవు జీవించమని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. అదే రీతిగా పరిశుద్ధాత్మదేవుడు మరి యొక్క సత్యాన్ని తెలియజేసి జీవిత ప్రయాణంలో ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆయన బలవంతుడైన దేవుడని మరొక సత్యాన్ని అబ్రహాం భక్తుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. అబ్రహాముకి దర్శనమిచ్చి భయం నుంచి విడుదల చేశాడు. దేవాతి దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతూ, కాబట్టి మనము భయము నుంచి విడుదల కావటానికి ఆయన్ని ప్రేమిద్దాం, ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, ఆయన కృపలో భద్రపరిచి మన జీవితాలను గడుపుదాం. ఆత్మదేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వదకరమైనటువంటి భవిష్యత్తుని నీకు నాకు అనుగ్రహిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆపద కాలంలో మంచి దేవుడిగా ఉంటున్నాడు. 2 రాజులు 6:16 చదువుకున్నప్పుడు మరి ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. 2 రాజులు 6:16 ఉన్న సత్యాన్ని ఈ రీతిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. 2 రాజులు 6:16 ఉన్న సత్యాన్ని ఈ రీతిగా మనము చదువుకుంటూ, అతడు భయపడవద్దు, మన పక్షులు ఉన్నవారు వారి కంటే అదుకులై ఉన్నారని చెప్పి దేవాతి దేవుని యొక్క భక్తుడైనటువంటి ఎలీషా శిష్యుడితో, భయపడవద్దు, భయము నుంచి విడుదల చేయడానికి నీ దేవుడు ఉన్నాడు, నిన్ను శక్తివంతము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని నీవు గ్రహించాలి. ఆత్మీయతలో బలపరచబడినటువంటి నీ జీవితాన్ని శక్తివంతము చేసుకోమని ఆత్మదేవుడు ఈ దినాన నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆత్మదేవుని యొక్క మహాశక్తిని బట్టి మన యొక్క సత్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్న సత్యాన్ని యెషయా భక్తుడు 41వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని చదువుకుంటున్నాం. యెషయా 41:10 ఉన్న సత్యాన్ని చదువుకుంటున్నాము. హల్లెలూయా. భూదిగంతం నేను పట్టుకొని దాని కొనలని పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షముగా ఏర్పరచుకొనిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయవడం నేనే, నీతిను నా దక్షిణాస్తంలో నిన్ను ఆదుకొనుదును. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆత్మదేవుని మహాకృప మనతో సిద్ధీకరింపబడి ఉన్నది. ఆయన ఈనాడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. భయపడకొద్దంటున్నాడు. నీ దేవుణ్ణి కదా అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, దిగులు పడొద్దంటున్నాడు. ఇప్పుడున్న పరిస్థితులు అవే మనందరికీ. దిగులుతోనే మనం ఇప్పుడు ఈ దినాల్లో జీవిస్తున్నాం. భయముతోనే మనం జీవిస్తున్నాం. నా దేవుడు ఏ మాత్రము కూడా నిన్ను అవమానపరచడు అంతే. నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవడను నేనే. అష్యూరెన్స్ ఇస్తున్నాడు, సహాయం చేస్తాడు.
భయపడవద్దు, దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నువ్వు ప్రేమించే విశ్వాసిగా ఉంటున్నావు కాబట్టి నీ ఆత్మీయతను బలపరుచుకొని కృపలో భద్రపరిచి నీవు జీవించాలని ఆత్మదేవుడు నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని నీవు గమనించాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క ఆత్మీయతను తద్రీతిగా బలపరుచుకొని ఆయన రాకడ కొరకు ఎదురు చేసే బిడ్డలుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుకున్న స్థితిని ఆ రీతిగా చూస్తూ వస్తుండగా మరి యొక్క సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనములో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. లూకా 12:32లో ఉన్న సత్యాన్ని మనం చిన్నమంగా భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించడానికి మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. నిన్ను ఆయన అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి రాజ్యములోనికి తీసుకుని వెళ్తానన్నాడు. నువ్వు ఆ రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు ఇప్పుడు భయపడితేలాగా, నువ్వు భయపడితేలాగా భయపడకూడదు. మనకు లేదు, మనకు మరణం లేదు, అపవాదికి చేతిలో మనకు మరణం లేదు. ఆయన నిన్ను కాచి కాపాడే దేవుడు అని నీవు గమనించాలి. ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి దేవాతి దేవుడు అనుగ్రహిస్తాడని నీవు గమనించి ఆయనతో ఉండాలని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్న శక్తివంతమైన స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. కృపా సత్య సంపూర్ణైన దేవుడు మహోన్నతమైన కార్యములను మనము మన జీవితాల్లో చూస్తుండగా మరి ఒక సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. శోధన స్నేహము. చూడండి, ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు. యోబు భక్తుడు 29:16లో ఉన్నటువంటి సత్యాన్ని ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. యోబు భక్తుడు 29:16లో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చెప్తున్నాడు. 29:16 దరిద్రులకు తండ్రిగా ఉంటుంది, ఎరుగని వారిని వైద్యము నేను శ్రద్ధగా విచారించుతుంది. దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తివంతులను బట్టి నేను పెట్టిన అడుగులెల్లా నేతిలో పడిను, బండ నుండి నా నిమిత్తం నూనె ప్రవాహముగా పారెను. ఆయన యొక్క భక్తి తత్పరతో కూడిన విశ్వాసంతో ఆయన మాట్లాడుతున్న మాట ఒక అద్భుతమైన సత్యాన్ని నీతో నాతో మాట్లాడుతూ తెలియజేస్తున్నాడు. ఏ రీతిగా చెప్తున్నాడంటే, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడిను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. అంత గొప్ప దేవుడు. ఆయనను కలిగి ఉండి మన జీవితాన్ని మనము గడపాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. దానియేలు భక్తుడు 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నప్పుడు మరొక సత్యాన్ని నీతో నాతో మాట్లాడుతున్నాడు. దానియేలు 1:8వ వచనాన్ని ఆత్మదేవుడు ఈ రీతిగా నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజు భుజించు భోజనమును పానమును ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రించిన గొర్రెలను దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వారిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతికి వేడుకొనగా. చూసారా, నపుంసకుల అధిపతికి ఏం చెప్తున్నాడంటే, నా దేవుడు గొప్పవాడు, నన్నేమి చెయ్యడు, కాబట్టి నేను మీరు చెప్పినది ఏది చేయను, నా దేవుడు నాకు ఈ భయము అనేది విడుదల చేస్తాడని ఒక శక్తివంతమైన స్థితిని నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా భక్తుడు మరి ఒక సత్యాన్ని నీతో నాతో 35వ అధ్యాయము ఇర్మియా భక్తుడు చెప్తున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నా. 5వ వచనము, యెహోవా మందిరములో దైవజనుడు ఇద్దల్యా కుమారుడైన షానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకొని వచ్చిందని, అది రాజుల గది సమీపమున ద్వారపాలకుడు షల్లూము కుమారుడైన మయాషయ గదికి పైగా ఉండెను. దేవాతి దేవుడు శోధన వచ్చినప్పుడు విడుదల చేసే దేవుడు. రేఖాబీయుల గురించి దేవాతి దేవుడు ఒక సాక్ష్యాన్ని చూస్తున్నాడు. నీవు కూడా రేఖాబీయుల వలె ఆయనకు ఒక సాక్షిగా ఉండాలి, భయపడకూడదు. దేవుని మహాశక్తి మనతో ఉన్నదని విశ్వసించి మన జీవితాలను గడపాలని ఆత్మదేవుడు ఇది నానా నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం.
పరిశుద్ధాత్మ దేవుడు యోహాను సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకున్నప్పుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. యోహాను 16:15వ వచనము, తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పితిని. నీ దేవుడు ఎంత పవర్ఫుల్ దేవుడు అంటే, తండ్రి అయిన దేవునికి కలిగి ఉన్న ఆశ్చర్యకరమైన ప్రతి ఒక్క శక్తి కూడా ఆయనకు కలిగి ఉన్నాడని గమనించాలి. అంత గొప్ప దేవుని నువ్వు దేవుడిగా కలిగి ఉండి జీవిస్తుండగా భయము నుంచి విడుదల కావాలి, ఆత్మీయంగా నువ్వు బలపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు శోధన నుంచి విడుదల చేస్తానన్నాడు. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. యెషయా భక్తుడి 43వ అధ్యాయంలో ఉన్న మాటని రీఇటరేట్ చేసుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడను నేనే, నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషను సెబాను ఇచ్చి ఉన్నాను. నేనే నిన్ను రక్షించువాడను. ఆయన అభయమిస్తున్నాడు. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను. ఇక లేదు మనకి. ఆయన నమ్మిన వారికి ఆయన ఆల్రెడీ మన ప్రాణం కొరకు తండ్రి అయిన దేవుని ప్రియ కుమారుడు క్రయధనముగా యేసు క్రీస్తు వారు ఆ సిలువమానుపై మరణించి ఒక అద్భుతమైన శక్తివంతమైన నిత్య జీవాన్ని నీకు నాకు ఇచ్చారు. జీవమును, నిత్య జీవమును మనకు అనుగ్రహించారు. కాబట్టి మనం భయము నుంచి బయటకు వద్దాం. ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగానే మనం జీవిద్దాం. నా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించి అట్టి నిత్య జీవమునకు వారసులు చేస్తాడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. సృష్టికర్త అయిన దేవుని మనం కలిగి ఉన్నాం. ఆ రీతిగా మన యొక్క జీవితాలను గడుపుకుందాం. ఆత్మీయతలో బలపరచబడినటువంటి స్థితిని మనం కలిగి ఉన్నాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రార్థన వాస్తవ గారు ప్రార్థనలు నడిపిస్తారు. కృప కలిగిన దేవ, ప్రేమమేడ, దయామేడ, నీ పాదాలకు వందనాలు తండ్రి. ఇదిగో ఈ సబ్బాతు దినాన తండ్రి, శనివారం దినాన తండ్రి, అయా నీ సన్నిధిలో ప్రార్థించుకోవటానికి, అయా సంఘముగా కూడటానికి, అయా మీరు ఇచ్చిన ధన్యతను బట్టి, కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. చేరి వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించకయ్యా. అయా రాలేని బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయా సంఘ బిడ్డలు ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ప్రభా, సమస్తాన్ని చూడగలిగిన దేవా, ఆయా నిరంతరం చూచుచున్నందుకు వందనాలు. ప్రతి బిడ్డని, ప్రతి పరిస్థితిని మీరు చూచే దేవుడు తండ్రి. అయా వారి నారాయణ ప్రతి అవసరం తగ్గించండి. అయా వారి భయంకరమైన దినాల్లో ఉన్నాం తండ్రి. దినాల్లో ఉన్నాం తండ్రి. అయా మాంతరమే, అయా మాంతరమే, అయా నీవు మాత్రమే, అయా నీ తండ్రి. అయా మేము దేవులము, బలవంతుడైన దేవుడు, బలవంతుడైన వద్దని చెప్పిన దేవా, లోకము చెట్టుపోయిన అయా ఈ భయంకరమైన పరిస్థితి మా కుటుంబాలను, మా బిడ్డలను, మా కుటుంబాలను, మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోవద్దు. అయా మా ఆదర్శాలు జ్ఞాపకం చేసుకోవద్దు. చెల్లిస్తున్నాం ప్రభు. పరిశుద్ధుడా
నీ చేతితో నిర్మించిన బిడ్డలమైన మేము ప్రభా అయా నీ రోగము నుంచి కీడు మమ్మల్ని ఎక్కడ ఉన్నా ప్రార్థన పరలోక మందున్న మా తండ్రి నీ రాజ్యము వచ్చుగా చిత్తము పరలోక మందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరుగాక మా అనుదినాహారం మాకు దాయిచ్చు వాడిలా అపరాధం చేసిన వారిని మేము చెప్పిన ప్రకారం మా అపరాధములను క్షమించండి శోధుడిని రక్షించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేసిన ప్రత్యేకించి దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మదేవుని యొక్క శక్తి కృప దయ కనికరము సదా తోడయ్యండి ఆశీర్వాదములతో భయము నుంచి విడుదల చేసి శక్తివంతులు చేసిన దేవుడు ప్రపంచ భయము నుంచి విడుదల చేసిన దేవుడు కృపలో భద్రపరిచిన దేవుడు ఒక నూతనమైన అనుభవాలతో నింపిన దేవుడు సదా తోడయ్యండి ఆశీర్వాదములతో నింపబడును గాక ఆమేన్ ఆమేన్ క్రీస్తునందు ప్రియమైన సంఘమా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఆన్లైన్ ఆరాధనలో మనమందరం కలుసుకున్నాం. ఇప్పుడు పట్టణంలో అంత గందరగోళంగా ఉంది పట్టణంలో అంత గందరగోళంగా ఉంది కాబట్టి రేపు ఆరాధన జరగటలేదు అని మీకు తెలియజేస్తున్నాను. రేపు దినమున 11 గంటలకు ఈ రీతిగానే ఆన్లైన్ లో కలుసుకుందాం. 11 గంటలకు ఆరాధన క్రమం ఆన్లైన్ లో ఉంటుంది. రేపు ఆదివారం 2 ఆరాధనలు అందరము మరలా ఆదివారం 5వ తేదీన కలుసుకుంటాం. 5వ తేదీన
దేవుడు సంఘంలో కలుసుకుందాం, అప్పుడు సంస్కారాన్ని తీసుకుందాం. రేపు మాత్రము 11 గంటలకు సంఘమంతా 2-3 నిమిషాలు గ్యాప్ వస్తుంది, ఎక్కడికి వెళ్ళకండి. అలా తిరిగి ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని భయం లేకుండా విడుదల చేస్తాడు. ఇక్కడంతా కూడా గందరగోళంగా ఉంది కాబట్టి మనకు ఆ రీతిగా ఆ పరిస్థితులను ఆలోచించి రేపు 11 గంటలకి కరెక్ట్ గా రండి. 11 గంటలకి ఆరంభం చేద్దాం. 11 గంటల నుంచి దేవుడు మహాకృపణ మధ్యలో ఆగిపోయింది అనుకుందాం. ఏమి వరి అవద్దు, 2 minutes అక్కడే ఉండండి. మరలా మన వాక్యంలోకి ప్రవేశిస్తాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబంలో ఆశీర్వదించును గాక. ప్రసాద్ 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 ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ ప్రసాద్. ప్రసాద్ ప్రమీల సహోదరి. ప్రైజ్ లార్డ్. దేవుని మహా ఫ్రాంక్లిన్ సహోదరుడు బబ్లు. అమూల్య సహోదరి జాగృతి. కాశ్యం గారు, రాకేష్, జ్యోతి, కరుణాకర్, కావ్య, జ్యోతి, కోటి. మరలా మనం రేపు 10 కలుసుకుంటాం. ఉదయం కాలమున రేపు సంఘంలో ఆరాధన లేదు. ప్రతి పేటలో కూడా భయపడద్దు. దేవుడు గొప్ప దేవుడు, దేవుడు కాపాడే దేవుడు, అందరూ కాపాడే దేవుడు. దేవుడికి చెప్పుకుంటున్నా. నాకు వినపడాలి, నాకు వినపడాలి. అందరూ చెప్పాలి. ఏమన్నా నేను వినాల్సిన మీ దగ్గర నుంచి వాయిస్ డబుల్ వచ్చింది. వాయిస్ ఎక్కువ లాగా వస్తుంది. ఈ రోజు వాయిస్ కొంచెం క్లారిటీ లేకుండా మాట్లాడినా మళ్ళీ రీసౌండ్ ఒకటి అదే వాక్యం. నెట్ సరిగ్గా లేక ఓకే వచ్చింది అది. మా ప్రభా, కృపగల మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి సంఘముగా కూడి మేము ప్రార్థన చుండగా ప్రభా, ఈ శనివార సమయంలో ప్రభా ఈ ఆదరణ మీరు ఆశీర్వాదకరంగా జరిగించమని వేడుకొంచున్నాము. చూచుచున్న వినుచున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. మాట్లాడబోని దాసుని మీ చేతులకు అప్పగించుకొంచున్నాము. మీరే బలపరిచి మాతో మాట్లాడండి ప్రభా. ఆది నుండి అంచెం వరకు మీరే నడిపించే మహిమ పొందుకొనమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రము చెల్లించు. 2 వచనాలు పాడుకుందాం. స్తోత్రము చెల్లించుము. హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లించుము, యేసునాథుని మేలునిస్తండి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. రాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో
బ్రోచి నడిపించితివి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి స్తోత్రం చెల్లింతుమో స్తుతి స్తోత్రం చెల్లింతుమో సారములో కన్నీటిలో ఎలలో గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో సృష్టించిపోనియక కృపలతో బలపరచితివి కృషించిపోనియక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుమో స్తుతి స్తోత్రం చెల్లింతుమో యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుమో స్తుతి స్తోత్రం చెల్లింతుమో హల్లెలూయా స్తోత్రం వరకు ఉత్తర ప్రక్షిత రీతిగా చదువుకోవడము వచ్చినము అందరము కలిసి జారి కీర్తనలు 75 1వ వచన ప్రారంభము కీర్తనలు 75 1వ వచనం దేవా మేము నీకు కృతజ్ఞత నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను నివాసులందరూ లయమైనప్పుడు నిలుగుటను అహంకారులకు నేను ఆజ్ఞయించుచున్నాను అహంకారులకు నేను సెలవిచ్చుచున్నాను ఆజ్ఞ ఇచ్చుచున్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము పట్టిన మాటలాడుకుడి అని భక్తులకు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను దేవుడు తీర్పు తీర్చువాడు ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది అందులోని ద్రాక్షారసం పొంగుచున్నది అది సంభారముతో నిండి ఉన్నది ఆయన దానిలోనిది పోయిచున్నాడు భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దాన్ని పీల్చి మింగివేయను నేనైతే నిత్యం ఆయన స్తుతిని ప్రచురం చేయుదును యాకోబు దేవుని నిత్యము అందరము కలిసి ధ్యానిస్తుము భక్తిహీనుల కొమ్మలన్నిటిని విడగొట్టెదను నీతిమంతుల కొమ్మలు హెచ్చింపబడిన దేవుడి ఆశీర్వదించును గాక ఆమేన్ ఆమేన్ క్రీస్తునందు ప్రియమైన దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము కూడా దేవాతి దేవుని సన్నిధిలో ఉన్నాము దేవాతి దేవుడు మనతో ఆత్మీయంగా బలపరిచే యోగ్యతను అనుగ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుని మనము ప్రార్థించుకుంటూ వస్తున్నాం దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం హల్లెలూయా హల్లెలూయా క్రీస్తు హల్లెలూయా 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 దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధాత్మని యొక్క శక్తివంతమైన స్థితిని బట్టి మనమందరము కూడా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే సమూహంలో దేవాతి దేవుడే మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లించబద్దులమవుతున్నాం హల్లెలూయా 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 పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము భయపడకము భయపడకము దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము భయపడకము యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉన్న ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం
అయితే ఆయన నేనే భయపడుకునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రాలు. దేవాతి దేవుడు హల్లెలూయా. ఒక అద్భుతమైన శక్తివంతమైన ఆశీర్వాదకరమైన వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన నీవు శోధనలో ఉన్న ఏ విధమైనటువంటి పరిస్థితులు నీకు బలహీనముగా ఉన్నప్పటికీ దేవాతి దేవుడు భయపడవద్దు, నీకు ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితిని అనుగ్రహిస్తానని దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుని మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తి బట్టి మనమందరము కూడా భయమును ఉండాలి. భయము ఉండకూడదు. దేవుడు సెలవిస్తున్నాడు, భయపడవద్దు. ఫియర్ నాట్, ఓన్లీ బిలీవ్. నమ్మండి, నన్ను నమ్మండి అని దేవాతి దేవుడు ఒక ఆశీర్వాదకరమైన మాటను మనకి దినాన తెలియజేస్తున్నాడు. 1 యోహానులో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటూ వస్తున్నాం. భయపడవద్దు. మీరు ఈ దినాల్లో జరుగుతున్న ప్రతి పరిస్థితికి భయం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్నది. అయితే మనము భయపడకూడదు అనే మాటని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. మనము భయము నుంచి విడుదల కావాలి. భయము నుంచి మనము విడుదల కావాలి. చూడండి, మాటని మనం ఇక్కడ చదువుకుంటూ వస్తున్నాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొనుచున్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. మనకు దేవునికి ఒక సహజ సిద్ధమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి కృప మనతో ఉన్నది. నీవు దేవుని ప్రేమించినప్పుడు దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీతో ఉన్నాడు. ఆ దేవుని యొక్క ప్రేమలో నీవు ఉన్నప్పుడు నీకు భయం ఉండదు అంటున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటని. ప్రేమ యందు నిలిచిన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. నువ్వు దేవుని ప్రేమించినట్లయితే నీకు భయం ఉండదు. భయం నుంచి నువ్వు భయం నుంచి బయటకు వస్తావు. కాబట్టి నువ్వు దేవుని ప్రేమించు. దేవుడు నిన్ను ఆ విధముగా నిన్ను భయం నుంచి విడుదల చేస్తానంటున్నాడు. తూర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడుచున్నది. జాగ్రత్తగా వినాలి. తీర్పు దినమునందు మనము చేసే ప్రతి క్రియకు దేవాతి దేవుడు ఒక అద్భుతమైన శక్తివంతమైన తీర్పునిస్తాడని గ్రహించాలి. మనం ఆయన ఎందుకు నిలవబడతాము. కాబట్టి తీర్పు మనకు మనము సిద్ధముగా ఉండాలి. భయం నుంచి బయటకు రావాలి. అక్కడ చూడండి, మా ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏదనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహాదేవుని మహాకృపలో మనం ఉంటుండగా మరి యొక్క సత్యాన్ని అక్కడ చదువుకున్నాం. చూడండి, ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు సంపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టను. భయము దండనతో కూడినది. భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మైక్ ఆగిపోయిన 2 నిమిషాలు అంతే ఉండండి. మళ్ళా వాక్యం మనకు వస్తుంది. మీరు ఏమాత్రం కూడాను వెళ్ళిపోవద్దు. ఆ టీవీ దగ్గర ఉండండి. దేవాతి దేవుడు మంచి మాటలు మనకి ఇది నాకు చెబుతున్నాడు. ప్రేమలో భయం ఉండదు. సంపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టను. భయము దండనతో కూడినది. భయపడి వాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడు ప్రపంచ ఆధిపత్యమును కలిగినటువంటి వాడు.
ప్రపంచాన్ని ఆయన యొక్క చేతిలో ఉంచుకొని సకల మానవులకు ఆశీర్వాదకరమైనటువంటి దీనులను అనుగ్రహించేవాడని మీరు గమనించాలి. ఆయన జకరియా గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మ సత్యాన్ని మనకి ఇది నాన్న తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఎఫ్రాయిములో యుద్ధములను నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధము విల్లు లేకుండా పోవును, ఈ రాజు సమాధానకర్త అన్ని జనులకు తెలియజేయను. సముద్రం నుండి సముద్రం వరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూమి జంతువు వరకు అతను ఏలును. మీ దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఈ యొక్క సృష్టిని మొత్తము ఏలేటటువంటి దేవుడు అని నువ్వు గమనించాలి. ఆయన ఈ యొక్క రాజ్యాధికారము ఆయనకుందని నువ్వు గమనించాలి. ఆయన సంఘములపై కూడా ఆశీర్వదకరమైనటువంటి అధికారము గలవాడు. ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఒక సత్యాన్ని నీతో నాతో తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసీ 1:22 సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనకు సంఘమునకు శిరస్సుగా నియమించబడింది. మొత్తం ఈ యొక్క సంఘములు అన్నిటికీ ఆయనే శిరస్సు, అధిపతి, ఆయన ఏలువాడు, ఆయనంత గొప్ప దేవుడు. ఆయనకు మనము ఏ విధమైనటువంటి అవిశ్వాసంతో భయముతో ఆయన జీవించకూడదని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరలా ఆయన ఎలాంటి వాడంటే పరలోక అధికారము గలవాడు. పేతురు భక్తుడు తెలియజేస్తున్నాడు. 1 పేతురు 3:22 ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. పరలోక అధికారమును కలిగినటువంటి దేవుడిని దేవుడు. ఆయనను ప్రేమించు, ఆయనను ప్రేమించు. దేవాతి దేవుడు నీకు ఏ విధమైనటువంటి ఈ బలహీన పరిస్థితి లేకుండా దేవాతి దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు అంత ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు పరమ దేవుడై ఉన్నాడు, అధికారము గల దేవుడై ఉన్నాడు, సంఘంలో ఆధిపత్యము గల దేవుడై ఉన్నాడు. ఆయనకు ఏ విధమైనటువంటి నీలో ఉన్నటువంటి బలహీన పరిస్థితి నుంచి విడుదల చేసి శక్తివంతం చేయగల దేవుడిని ఆయన నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి మన యొక్క ఆధిపత్యం ఎలాంటి దేవుని యొక్క ఆధిపత్యము నిన్ను ప్రతినిత్యము ఆశీర్వాదకరముగా మార్చే దేవుని ఆధిపత్యం కింద నేను జీవిస్తున్నామని గమనించాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా. ఆ సమయం యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికి ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి ప్రతి బాలురకు బయలుపరిచిన వారిని నిన్ను స్తుతించుచున్నాను. దేవుడు చెప్తున్నాడు. పసి బాలురు మనల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనము ఏ విధమైనటువంటి ఆశీర్వదకరమైన స్థితులు లేకపోయినప్పటికీ నా దేవుడు నిన్ను ఆశీర్వదించుకొని ఒక అద్భుతమైన శక్తివంతమైన స్థితిని అనుగ్రహిస్తున్నాడని నీవు గమనించాలి. ఆయన నిన్ను పరలోక దేవునితో మాట్లాడి నీకు అధికారమును ఆధిపత్యమును భయం నుంచి విడుదల చేయగలవాడని గమనించి నువ్వు జీవించాలని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అంత గొప్ప దేవుని కృపను మనము కలిగి ఉంటుండగా మనము భయపడకూడదు. దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. యెషయా భక్తుడు 43వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిలో నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుతున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, నేను పెట్టి నిన్ను పిలిచిందాను, నీవు నా సొత్తు, నీవు నేను ఆయన సొత్తు. భయపడవద్దు. శోధనలు వచ్చినా కూడా భయపడవద్దు. శోధనలు ఎదిరించే దేవుడు. లూకా సువార్త
4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఎటువంటి శోధనైనా కూడాను నా దేవుడు నిన్ను విడుదల చేయగల దేవుడని ఆశించాలి. చూడండి, దేవాతి దేవుడు చెప్తున్న మాటని, భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారం అంటే ఈ రాజ్యముల మహిమని నీకు ఇస్తును, అది నాకు అప్పగింపబడింది, అది ఎవరికి నేను ఇవ్వకూడదునో వారికి ఇస్తును, కాబట్టి నీవు నాకు మొక్కితివి ఇవంటే నీకు నీదని నేను ఆయనతో చెప్పాను. అందరికీ తెలుసు దేవాతి దేవుడు ఈ యొక్క క్రియను బట్టి ఏ రీతిగా ఆయన మనలను ఆశ్చర్యకరంగా మారుస్తున్నాడు. మనందరికీ తెలుసు ఆ దేవాతి దేవుడు శోధన నుంచి ఎలాగ తప్పించుకున్నాడో మనకు తెలుసు, ఇబ్బంది నుంచి ఎలాగ తప్పించుకున్నాడో మనకు తెలుసు. కాబట్టి మనము ఆ రీతిగా మన యొక్క శోధన నుంచి విడుదల చేయడానికి భయం నుంచి మనము బయటకు రావాలి. యూ షుడ్ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ది దట్ సడన్ ఫియర్ ఫ్రమ్ యువర్ మైండ్ అండ్ హార్ట్ అండ్ సోల్. ఆ రీతిలో నీ యొక్క ఆత్మీయతను బలపరుచుకోవాలని ఆత్మదేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవాతి దేవుని యొక్క మహాకృపను బట్టి మన యొక్క ఆశ్చర్యకరమైనటువంటి జీవితాలు ఉండాలని ఆత్మదేవుడు తెలియజేస్తుండగా మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనంలో ఉన్న సత్యాన్ని కూడా ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. మత్తయి 14:25లో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుతూ వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుని శిష్యులు తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసరి. మనము కూడా ఈ మాటలు వినాలి. భయము చేత శిష్యులు కేకలు వేశారు. ఇప్పుడు మనందరం కూడా అదే స్టేజ్ లో ఉన్నాం, అందరం అదే స్టేజ్ లో ఉన్నాం. ఎవరు కూడాను ఆ పరిస్థితుల నుంచి బయటకు రాలేదు. మనం అందరం కూడాను ఏ రీతిగా ఉండాలంటే మన యొక్క భయం నుంచి బయటకు రావాలి. దేవాతి దేవుడి యొక్క శిష్యులైన వారే ఆ భయం నుంచి బయటికి రాలేని పరిస్థితులు ఉన్నాయి. దేవుని యొక్క మహాకృప స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పవర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ వర్కింగ్ మోర్ దెన్ హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం, స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా అని నీవు నాతో మాట్లాడి స్తోత్రం, ధైర్యపరచా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. భయపడకు, నేను నీ పక్షముగా తోడై ఉన్నాను, హల్లెలూయా, హల్లెలూయా. తోడై ఉన్నాను. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం. హల్లెలూయా. వినపడుతుందా? వినపడుతుందా? స్తోత్రం.